గీ నడుమ ఊర్లల్ల పంచాయతీలు చట్టాలు ఎట్లా తయారైనాయో చూసిండ్రా. పోలీస్ స్టేషన్లు కోర్టులు ఎందుకు ఉన్నాయో ఎవ్వరికి ఎరకలేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటారు, ఎవరికి దోచినట్టు వాళ్ళు చేసుకుంటారు. ఊర్ల నుంచి వంపుడు లేకపోతే ఊర్లు ఉండద్దనుడు. అబ్బో కథ వేరే ఉంటుంది. గా ముచ్చట తప్పకుండా చూడాలి కదా. చలో మరి. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ వడ్డిపాలెంలా ఒక దారుణమైన ముచ్చట అయింది. ఒక పిల్లకు నచ్చినోడితోని ఆమె లేచిపోయింది. దానికి ఎవరో సాయం చేసిండ్రని ఒక కుటుంబం మీద పడి ఊరంతా కలిసి దాడి చేసిండ్రు. ఆఖరికి ఆ కుటుంబాన్ని ఊరికెంచి ఎల్లగొట్టిండ్రు. ఊళ్ళనే ఉండొద్దట వాళ్ళు. అరే తప్పు చేసిన వాళ్ళని పట్టుకునేది పోయి వాళ్ళని తాడి చెట్టుకు కట్టేసి సుతం కొట్టిండ్రట. కాకపోతే వాళ్ళు వచ్చేసి పట్టుకుని వచ్చి నువ్వేంద్ర చెప్పేది మాకు అని చెప్పేసి లాగి బయట తోశారు. తోసిన తర్వాత మల్లంపాటి గురయ్యన అతను కర్ర తీసుకొచ్చి నా మీద కొట్టాడు. కొట్టి నువ్వు పడదోసి మా తమ్ముడిని కానీ లాక్కొచ్చి కొట్టి చెట్టుకు కట్టేసి ఈ విధంగా నానా తిట్టి కొట్టారు. అవునులా ప్రేమించుకున్నోళ్ళు లేచిపోతే ఇక్కడ వేరేటోళ్ళ పానల మీదకి వచ్చింది. ఆ యువతికి ఎవరో పైసల సాయం చేసిండ్రని అనుమానంతో శ్రీనివాసులు నాయుడు, గురువయ్య నాయుడు, వెంకయ్య చౌదరి అనే లీడర్లు గ్యాంగ్ వేసుకొని వచ్చిండ్రు. ఇంట్లోన్న ఆడవాళ్ళను కూడా చూడకుండా అందరి మీద పడి ఇష్టం వచ్చినట్టు కొట్టిండ్రట. అంతటితో ఆగకుండా సాయం చేసిండని ఒక ఆయనను పట్టుకొని నడి రోడ్డు మీద చెట్టు గట్టేసి నానా హింస సుత పెట్టిండ్రట. అరే గిదేమన్నా రాచరికపు కాలమా సార్? నచ్చినట్టు కొట్టేతందుకు, ఊళ్ళకేంచి ఎల్లగొట్టేతందుకు వీళ్ళేమన్నా రాజులా అని జనాలు ముక్కునే వేలేసుకోవట్టే. పాపం గా తల్లి బాధ చెప్పుకుంటా ఒక్క పరి ఎట్లా అయిందో చూడుండ్రి. అదే మేము వాళ్ళకి డబ్బులు ఇచ్చున్నాం సార్. డబ్బులు ఇచ్చుంటే వాళ్ళ పాప ఏదో తప్పు చేసిననేసి ఆ పాప చేసిన తప్పుకు నా బిడ్డ మీద నిందేసేసి మమ్మల్ని బహిష్కరించేస్తున్నారు. ఊళ్ళో నుంచి వెళ్ళిపోయినాను అంటున్నారు. మేము ఎక్కడ తల దాచుకోవాలా? నాగారపమ్మ గుడికాడ చేసిపోయి నా చిన్న కొడుకు చెట్టుకు కట్టేసి కొట్టినేస్తారు వాళ్ళు. నీ కొడుకుని కొడుతున్నా చూస్తాను మీరే అనేసి అన్నారు సార్. ఎక్కడా నీ న్యాయం ఉందా? చెట్టుకు కట్టేసి న్యాయం ఉందంట సార్. మీరే చెప్పండి సార్. ఈ చెట్టుకు కట్టేసి కొట్టేది సార్. ఆ దేవతలు ఏమి చేస్తున్నారా సార్? ఆ దేవతలు ఏమి చేస్తున్నారు సార్? ఈ ఘోరం జరిగి 5 రోజులు అవుతున్నా సరే ఊర్లల్లా ఎవరు నోరే మెదపలేదు. పాపం ఆ దెబ్బలకి దారలేక పానభయంతో ఆ కుటుంబం అంతా ఊరిడిచిపెట్టి ఏడనో అడవుల్లా ఇంకా ఆడాడ పోయి దాక్కుండ్రట. ఇక లాభం లేదు. ఊర్లల్లో న్యాయం దొరకదని చక్కగా సీదా జిల్లా పోలీస్ ఆఫీస్కి వచ్చి ఎస్పీ సార్ కాలు పట్టుకున్నారు. అధికార పార్టీ లీడర్లు ఎన్నుకుండి నడిపించిన ఈ దౌర్జన్యాన్ని చూసి పోలీసులు కూడా షాక్ అయినరు. అరే తప్పు చేస్తే లీగల్గా యాక్షన్ తీసుకోవాలే కానీ గిట్ల చట్టాన్ని చుట్టంలాగా మార్చుకొని ఊర్లలో రౌడీజం చేస్తే చూసుకుంటూ ఊకుంటారా సార్ అని తిట్టబట్టే జనాలు.